అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు పదార్థాలకు సంబంధించి ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా అక్రమ మార్గాల ద్వారా అది అందని వారికి అందుతూనే ఉన్నాయి. ఆ విధంగా యువత అంతా కూడా మత్తులో జోగుతూ ఉంది. పోలీస్ వ్యవస్థ ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా అక్కడక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి. సో గత కొద్ది రోజుల క్రితం నరవలో గంజాయి మత్తు సేవించి కొంతమంది యువకులు పోట్లాడుకున్నారు. అది మరొక ముందే విశాఖ మాధవధార కుంచుమామ పండగ జరుగుతూ ఉంటుంది. ఆ పండగ చూడటానికి వెళ్ళిన నాని అంటే లోహిత్ అంటారు అందరూ కూడా, ఆ వ్యక్తిని సుమారు ఒక 4-5 వచ్చి అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేయడం జరిగింది. పది కత్తిపోట్లు కిడ్నీల్లో దిగిపోయినాయి, గుండెల్లో దిగిపోయినాయి. బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేసు వద్ద రోధిస్తూ ఉన్నారు. చేతికి అందొచ్చిన కొడుకు, చేతికి అందొచ్చిన తమ్ముడు ఈరోజు మా మధ్య లేకుండా పోయాడు. పండగ చూడటానికి వెళ్ళాడు, కానీ ఇంతలోనే ఇలా జరిగిందంటూ కూడా రోధిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో నాని బంధువులు ఉన్నారు, ఎవరైతే రోహిత్ బంధువులు ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండగలోకి వెళ్ళిన తర్వాత జరిగిందమ్మా. పండుగలోకి వెళ్ళిన తర్వాత జరిగింది. 1 గంటకు ఫోన్ వచ్చింది. 10 పోట్లు పొడి చంపేశారని చెప్పారు. అదేం తెలియదండి. మా పిన్ని 1 గంటకు ఫోన్ చేసి చెప్పింది, ఇలా బాబుకి పొడిస్తారు రండి అనేసి. ఇంటి దగ్గర ఉంటాడు, ఏ పని చేయడు, చదువు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, ప్లాన్ చేశారు ఇలా. కంప్లైంట్ ఇస్తున్నారంట. సొంత తమ్ముడు ఎలాగొంటాడు, కొడుకులో చూసుకుంటాము. ఆఖరి చెడిపోయాడు. 24 గంటల అక్క 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 తిరుగుకొనే ఉంటాడు. మేనమామ, పెద్ద మేనమామ. ఏం జరిగింది అంటే అక్కడ పండగ జరుగుతుందని స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ పరిస్థితులు బాగోరా, వచ్చి కారు ఎక్కి అంటే వద్దులే నేను సరదాగా అలా ముందుకెళ్తానని చెప్పి ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు పీక పట్టుకొని ఎవరైతే లాగాడో ఆడు మా వీధిలో చెత్తలు ఎత్తుతాడు. ఆడు పీక పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయాడు. ఆల్రెడీ బాబు పచ్చకామరితో ఉన్నాడు, కొంత తొయ్యడానికని శక్తి లేదు. ఈడ్చుకుని వెళ్ళి ఆ వ్యాన్ వెనకాల వేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ పడుకోబెట్టి పొడిచేశారు. 10 కత్తిపోట్లు కిడ్నీల్లో దిగిపోయినాయి, గుండెల్లో దిగిపోయినాయి. మరి గవర్నమెంట్ మరి ఎలా న్యాయం చేస్తుందో చూడాలి. మరి ఆ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు ఎవరైతే పీక పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళడానికి అన్నం లేకపోతే ఈడే తీసుకెళ్ళి అన్నం అది పెట్టేవాడంట. భోజనాలు అక్కడ కుర్రోళ్ళందరూ చెప్తున్నాడు. ఈ నాయని కూడా ఎవరైనా తిరగబడతా తప్ప స్వతహాగా వెళ్ళి గొడవలు పెట్టడు. ఆ రకంగా గొడవలు వచ్చాయి. ఆడి పీక పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయాడు. ఆడికి ఎన్నోసార్లు తిండి లేకపోతే ఇప్పుడు చనిపోయినోడే తిండి పెట్టాడు. కనీసం వాడి విశ్వాసం లేకుండా కూడా అలా చేశాడు అని చెప్పి వాళ్ళ స్నేహితులందరూ చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చంపేశారో బ్యాక్ పట్టుకుని సీసీ ఫుటేజ్ వచ్చింది బయటకి, పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత పడుకోబెట్టి, కారు కాదు అది వ్యాన్ ఏదో ఉంది అక్కడ, ఆ వ్యాన్ దగ్గర పడుకోబెట్టి పొడిచేశారు. కిడ్నీల్లో దిగిపోయినాయి, గుండెలో దిగిపోయింది. ఆ రెండిట్లో అవ్వకపోతే సన్నంగా ఉన్న కొద్దిగా మ్యాన్ పవర్ ఉన్న వ్యక్తి
ఆ అబ్బాయి లేచి ఉన్నాం, కానీ అసలు పార్టీలోకి అది కత్తి తగలడం వల్ల తెల్లవారు 5 గంటల వరకు కూడా కొట్టుకున్నాడు. గింజుకొని 5 గంటలప్పుడు చనిపోయాడు. ఆ పిల్లల్ని ఎత్తుకొని పెంచిన పిల్లలు ఇప్పుడు 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు. తండ్రి ప్రేమ లేదు, తల్లి అంటే ఏదో అలగలగుండాలి పెంచుకొచ్చింది. ఎవరి ప్రేమ బాబుకు లేదండి. అలాంటి పరిస్థితుల్లో చనిపోతున్నప్పుడు కూడా ఎవరు లేని అనాథలేగా చనిపోయాడు. అంతమంది స్నేహితులు ఉన్నారు. చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 100 మంది స్నేహితులు వచ్చారు మళ్ళీ హాస్పిటల్ దగ్గర. పొడుస్తున్నప్పుడు ఎవరు లేరు. ఇది జరుగుతున్నప్పుడు తాగేసి ఉండాలి, గంజాయిలు తాగుతారంటారు వాళ్ళందరూ. మరి విన్నాను కానీ నేను ఎప్పుడూ చూడలేదు. గంజాయిలు అలాంటివన్నీ తాగుతారు, మందు అది అన్నట్టు విన్నాము. అన్నం పెట్టాడు, ఎవరైతే ఆ మెడ మీద చేయి వేసి తీసుకెళ్లారో వాడికి చాలా రోజులు అన్నం పెట్టాడు నాని. కానీ వాడు అత్యంత కిరాతకంగా అన్నం పెట్టాడనే విశ్వాసం కూడా లేకుండా తన మెడ మీద చేయి వేసుకొని తీసుకెళ్లి ఒక వ్యాన్ ఎరక్కి తీసుకెళ్లి సుమారు 5 నుంచి 10 మంది కత్తితో పొడిచి చంపేశారు. చివరి క్షణం వరకు తను పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఈ రోజు తెల్లవారు 5 గంటల సమయంలో హాస్పిటల్లో మరణించాడు. సో దీనిపైన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఒక నలుగురిని అరెస్ట్ చేసినట్టయితే తాజా సమాచారం. ఇంకా దీని వెనక చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి నాని కుటుంబానికి తగు న్యాయం చేస్తారని కోరుకున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు జరగకుండా మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.